హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఇవాళకి మనకి 4వ రోజు అయితే కంప్లీట్ అయింది. 2 రోజుల నుంచి అయితే వీడియోస్ తీయట్లేదు. బళ్ళు అయితే అక్కడే ఉంచుతున్నాం విజయవాడలోనే. ఇప్పుడు మనమైతే కంకిపాడు అయితే దాటేసాం. అందరు బళ్ళు వేసి రావడం ఎందుకని, ఆయిల్ ఎక్కువ అయిపోతుందని అందరం కలిసి ఒక బండిలో వస్తున్నాం. ఎదురు కూడా వెళ్తుంది. మొత్తం దగ్గర 15 బళ్ళు పెట్టారు. అందులో రోజుకు ఒక బండి అయితే తీసుకెళ్తున్నాం. ఇది వచ్చి మన ఎన్టీఆర్ PW గ్రౌండ్. చూశారు కదా, ఎన్ని లోడ్లు వచ్చినాయి, ఎంత ఆహారం అయితే అన్ని సప్లై చేస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి లారీలో ట్రాక్టర్లో తిరగేస్తున్నారు. మన బళ్ళు అయితే ఇక్కడే పెట్టుకుంటున్నాము. మనకి ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సేఫ్టీ పోలీసులు, మిలిటరీ వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. మాకైతే ఇంకొక ఆదివారం వరకు అయితే ఉంటుందని చెప్పారు లోడు. మా 4 బళ్ళు అయితే ఇక్కడ పెట్టాము. ఇంకో కొన్ని బళ్ళు ఏమో 1 టౌన్లో పెట్టారు. మా 4 బళ్ళు ఇదేమో మందే. అటేమో టాటా ఇంట్రా V50, ఇదేమో మందే దోస్తు. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఇప్పుడు మనం బీసెంట్ రోడ్లో ఉన్నాం. మామూలుగా అయితే అసలు మన బళ్ళు ఈ రోడ్లోకి అసలు రానివ్వరు. అలాంటిది ఇప్పుడు మనం బళ్ళు విజయవాడ సిటీ మొత్తం పిచ్చిగా తిరుగుతుంది మన ట్రక్స్. ఇటువరకు మనకు బందర్ రోడ్లోకి అయితే మనకు బళ్ళకి ఎలవ్ లేదు. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి పడమట మార్కెట్ కాడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు లోడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనం బందర్ రోడ్లో PVP దగ్గర ఉన్నాం. రోజు అని వీడియోలో ఒకటే రూట్ అని తీయట్లేదు ఫ్రెండ్స్ వీడియోస్. ఇప్పుడైతే మనకు లోడ్ అయిపోయింది. అయ్యొక రకం వంకాయలు, బెండకాయలు, క్యాబేజీ, దోసకాయలు, గోరుచిక్కులు, పచ్చిమిరకాయలు వేసారు గవర్నమెంట్. అన్నీ 10 రకాలు వేసి ఒక్కొక్క రకం కేజీ చొప్పున 10 కిలోలు వేసి 100 రూపాయలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ సబ్సిడీ మీద. ఇవన్నీ మన బళ్ళు అది కట్టి లోడ్ చేసి ఇలా బ్యానర్లు అయితే కట్టాలి. బండికి మార్కెట్ వాళ్ళు అమ్మేవాళ్ళే వస్తారు. బండికి వచ్చి దగ్గర 3 వస్తారు ఒక్కో బండికి. ఇదైతే మా వాడిది V50 కొత్త బండి, ఇది టాటా ఇంట్రా V50. సార్ గారు ఇక్కడ బళ్ళు రాసుకుని నెంబర్లు అయితే ఇస్తారు. ఎండ మామూలుగా లేదు, ఎండకు అల్లాడిపోతున్నారు జనం. మేము అల్లాడిపోతున్నాం. మన బండి అయితే ఖాళీ అయిపోయింది. ఒక బండికి, రెండో బండి కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క రూట్కి 2 బళ్ళు అయితే 2 బళ్ళు చొప్పున పంపిస్తారు. జనం అంతా ఎప్పటికి ఇవ్వాలో కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట అయింది నేను వీడియో షూట్ చేసేటప్పటికి. ఎక్కడోళ్ళు అక్కడ ఎండలో అలాగే నుంచున్నారు పాపం. ఎంత ఎండలో అయినా సరే సరుకులు నుంచి తీసుకుని వెళ్తున్నారు కూరగాయలు అనేది. ఇంకా 2 రోజులు అయితే కంప్లీట్ చేయాలి. మొత్తం 6 రోజులు అయిద్ది అయ్యేపాటికి. ఇక వాటర్ కూడా ఇబ్బంది అయిపోతుంది అంటున్నారని చెప్పి వాటర్ కూడా మేమే కూలింగ్ కాయలు తెచ్చి సప్లై చేసాం వాళ్ళకి, లైన్లో నుంచున్న వాళ్ళకి. బాగా ఎండకి ఇబ్బంది పడిపోతున్నారని. మనకైతే 2 బళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అది మన ముందు టాటా వేసి మందే మన రెండింటికి ఒక రూట్కి పంపించారు. BRTS రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం స్టేడియం కాడికి వెళ్ళిపోవడమే. స్టేడియం కాడికి వెళ్ళిపోయి అక్కడ బండి పెట్టేసుకుని వచ్చేయడమే. మనం బళ్ళు ఇంటికి వేసుకురాకపోతే మనకి పర్లేదు ఫ్రెండ్స్. ఖాళీగా లేకోకుండా, ఇబ్బంది లేకోకుండా రోజుకి 2000 ఇస్తున్నారు మనకి బండికి. ఒక 500 అట్లా ఆయిల్ అవుతుంది. అదే మనం డైలీ ఇంటికి వేసుకెళ్తే మేము ఉయ్యూరు నుంచి రావాలి కాబట్టి మనకి ఆయిల్కి అవి సరిపోతాయి. ఇక్కడ ఎటువంటి మనకి ఇబ్బంది ఏముంటుంది. బ్యాటరీలు పోతాం, అండర్లు పోతాం, లైట్లు పోతాం అని ఏముంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.